హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, కుప్పకూలిపోయిన విమానం తీవ్ర గాయాలతో అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ప్రైవేట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. బాబలేశ్వర్ తాలూకాలోని మంగళూరు గ్రామ సమీపంలో ఉన్న బహిరంగ ప్రదేశంలో విమానం కుప్పకూలిపోయింది. అది రెడ్ బర్డ్ ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీ దానికి చెందినటువంటి సెన్నా 172 రకం విమానంగా గుర్తించారు. ఈ విమానం కలబురగి నుంచి బెళగావికి వెళ్తుండగా టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ విమానం గాలిలో ఉండగానే ఇంజిన్ వైఫల్యం లేదా ఇంధన సమస్య కారణంగా అదుపు తప్పి ఒక్కసారిగా కిందకి దూసుకొచ్చేసింది. నేలకు తగిలే ముందు విమానంలో ఇద్దరు వ్యక్తులు బయటకు దూకేసినట్లుగా ప్రత్యక్ష సాక్షులు అయితే తెలిపారు. విమానంలో ఉన్నటువంటి కెప్టెన్ కునాల్ మల్హోత్రా అలాగే ట్రైనీ గౌతమ్ శంకర్ గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తు వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో విమానం 3 ముక్కలైపోయింది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక ప్రత్యేక బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపడుతోంది.